అండి మీరు చూస్తున్నారు రైతు బిడ్డ ఛానల్ సబ్స్క్రైబ్. ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి పార్ట్ 1లో వీడియోలో ఒక్కసారి మన షెడ్లో నుంచి బయటికి వెళ్ళినటువంటి గేదెని మళ్ళీ మనం మన షెడ్లోకి తీసుకురాకూడదు అని చెప్పాను. ఎందుకు అలా చెప్పాను అంటే రైతులకి డౌట్ రావచ్చు, ఎందుకు అలా చెప్పాను అని చెప్పేసి. ఒక్కసారి మనం బయటకు అమ్మినటువంటి గేదె మళ్ళీ మనం రిటర్న్ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ టైం కొన్న రైతు వెళ్ళి ఇంకో రైతుకి చెప్తాడు, ఇలా నేను పలానా చోట గేదెను చూసి వచ్చాను, ఆ గేదె బాగానే ఉంది కానీ నా షెడ్కి, నా వాతావరణానికి, నా డైరీ ఫామ్కి సెట్ కాలేదు, అందుకని చెప్పి రిటర్న్ ఇచ్చి వచ్చాను అని చెప్తాడు. ఈ సెకండ్ టైం కొనడానికి చూసి వస్తానికి వచ్చిన రైతు, గేదెను చూడడానికి వచ్చిన రైతు ఆలోచిస్తాడు ఆ రైతు చెప్పినటువంటి మాటలు. ఏమనంటే ఆ రైతు షెడ్కే సెట్ కానప్పుడు నా షెడ్కి ఎలా సెట్ అవుతుంది అని చెప్పేసి. ఈరోజు 1,15,000 ఉందనుకోండి గేదె రేటు, సెకండ్ టైం కొనే రైతు ₹1,00,000 అడుగుతాడనమాట. అందుకని చెప్పి ఒకసారి మన షెడ్లో నుంచి బయటకు వెళ్ళినటువంటి గేదె మళ్ళీ మనం రిటర్న్ తీసుకోకూడదు అని చెప్పాను. ఈ వీడియో పైన ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను తప్పక రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.